పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గందరగోళం నెలకొంది. విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కరెస్పాండెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పీడీఎఫ్ నేతలు, కార్యకర్తలు సమావేశ హాల్లోకి దూసుకెళ్లారు. సమావేశాన్ని అడ్డుకున్నారు. ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏయూవీసీపై చర్యలు తీసుకోవాలంటూ హోటల్ బయట పీడీఎఫ్ నేతలు నిరసనకు దిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గందరగోళమైతే నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. ఇక్కడ విశాఖ జిల్లాలో అయితే కనుక ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ ఉన్న డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్లు అందరికీ కలిపి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి మరియు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి సీతంరాజు సుధాకర్ తో పాటు ఇక్కడ లోకల్ వైసీపీ నాయకులతో కలిపి ఇక్కడ ప్రైవేట్ హోటల్లో అయితే మాత్రం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు లోపల కరెస్పాండెంట్స్ తో మాటామంతి జరుగుతున్న సమయంలో అయితే మాత్రం ఈ ఏదైతే పీడీఎఫ్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సమాచారం అందడంతో వీళ్ళందరూ కూడా హోటల్ కి చేరుకోవడం జరిగింది. హోటల్ కి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు కూడా అమలులో ఉండగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం, అదే విధంగా చూస్తున్నట్టయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డితో పాటు ప్రసాద్ రెడ్డి కూడా హాజరవడం అయితే చూస్తే కనుక ఇది ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఉంటూ వైసీపీ అనుకూల వర్గానికి పనిచేస్తున్నారని, అదేవిధంగా చూస్తున్నట్టయితే ఏయూవీసీగా ఈ కరెస్పాండెంట్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ అందరితో కూడా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది అయితే మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందే వస్తుందని, ఖచ్చితంగా వీళ్ళపై ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి సభను అయితే మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందిగా అయితే మాత్రం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు అందరూ కూడా అక్కడ యాజిటేషన్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే పీడీఎఫ్ కు సంబంధించిన నేతలందరూ కూడా అక్కడ హోటల్ కూర్చొని ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పోలీసులు కూడా రావడంతో అయితే మాత్రం ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. పోలీసులందరూ కూడా ఈ పీడీఎఫ్ నేతలందరినీ కూడా వీళ్ళు బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా వీళ్ళందరూ కూడా డౌన్ పోలీసులు అంటూ అయితే మాత్రం వీళ్ళు ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళందరూ కూడా ఈ వైసీపీకి వ్యతిరేకంగా అయితే మాత్రం వీళ్ళు స్లోగన్స్ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో పోలీసులందరూ కూడా పీడీఎఫ్ నేతలందరినీ కూడా తీసుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నేతలు ఇక్కడ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ వైసీపీ నేతలు ఇక్కడ అదేవిధంగా టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఉండడంతో అయితే మాత్రం ఒక ఎంత కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని కూడా వీళ్ళు పీడీఎఫ్ నేతలు చెప్పడం జరుగుతుంది. యామి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఎందుకు
చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. సుధాకర్ గారు మీరు గెలవడం కోసం ఎన్ని చేయాలి అన్ని చేయండి. కానీ ఇలా ఒత్తిడి తీసుకొచ్చి పబ్లిక్ మీద, అధికారుల మీద, ప్రైవేట్ యాజమాన్యం కాదండి. అధికారులు